తల్లి అయిన దేవహూతి కోరిక మేరకు కపిలుడు విష్ణుభక్తి వైభవాన్ని ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. కొంతమంది మహాత్ములు నిర్మలమైన భక్తితో నా పాదపద్మాల జంటను హృదయంలో నిలుపుకుని సంతోషంతో ఒకరినొకరు నా లీలల్ని గురించి చెప్పుకుంటూ పొగుడుతుంటారు. సమస్త కర్మలను నాకు అర్పించి నిరంతరం మనస్సులో కూడా మోక్షాన్ని కోరడానికి వారు ఇష్టపడరు. కణకన్వారలు వెండి మోక్ష నిరపేక్ష స్వాంతులైయుండి తామణి మాధ్యష్ట విభూతి సేవితము నిత్యానంద సంధాయియున్ గణనాతీతము నప్రమేయము సమగ్ర శ్రీకమున్ సర్వలక్షణయుక్తంబునునైన మోక్ష పదవింగై కొందురత్యున్నతిన్. వారు మోక్షాన్ని మనఃపూర్వకంగా కోరకపోయినా అణిమాదులైన అష్టసిద్ధులు గలది, నిత్యానందాన్ని కలిగించేది, ఎంత గొప్పదో చెప్పటానికి వీలుగానిది, ఈ మాత్రమని పరిమితంగానిది, శోభాసంపూర్ణము, సర్వలక్షణాలు గల మోక్షాన్ని మహోన్నతంగా పొందుతారు. జై శ్రీకృష్ణ.